షణ్ముఖ ఇంటర్నేషనల్ యోగా 15 సంవత్సరాల అనుభవం ఉన్న యోగా థెరపిస్ట్. ఫర్ డీటెయిల్స్ కాంటాక్ట్. సుప్రీంకోర్టు ఆరావళి పర్వతాల నిర్వచనాన్ని మార్చిన తర్వాత ఉత్తరాది వ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి. पानी स्टोर होता है. The recharge potential of the Aravallis. హిమాలయాల కంటే పురాతనమైనవి అయిన ఆరావళి పర్వతాలు ప్రకృతికి, పర్యావరణానికి, జీవావరణానికి ఎంతో మేలు చేస్తున్నాయి. ఆరావళి పర్వతాల వల్ల ప్రయోజనాలేంటో చెప్పండి. సో ఇది ప్రకృతి సమతుల్యతకు అంటే ఎకాలజికల్ బ్యాలెన్స్ కు సంబంధించిన అంశం ఇది. సో అరావళి పర్వతాలలో ఇప్పుడు జరుగుతున్న తవ్వకాలు ఏవైతే ఉంటాయో ఎకాలజికల్ బ్యాలెన్స్ ని దెబ్బతీస్తుంది. మైనింగ్ మాఫియా ఏమన్నా కుట్ర చేస్తుంది అనుకోవచ్చు. మనం ఈ చర్చించే టైంకి దాదాపు ఎన్ని మిలియన్లు తవ్వేస్తున్నారో మనకు తెలియదు. If you give permission for 24 hours, you will dig for 24 years. సేవ్ ద ఆరావళి పేరుతో ఆందోళనలు జరుగుతున్నాయి, నిరసనలు జరుగుతున్నాయి, ఉద్యమాలు జరుగుతున్నాయి. మన దేశంలో చైతన్యం అనేది ఓన్లీ మనం సోషల్ మీడియాలో రాసుకోవడానికి, ఇట్లా టీవీ ఛానల్స్ లో కూర్చొని మాట్లాడుకోవడానికి. ఎందుకు ఈరోజు అగ్రరాజ్యమైంది అమెరికా? దే థింక్ 100 years forward. హౌ చైనా ఇస్ థింకింగ్? దే థింక్ 100 years forward. వారి భవిష్యత్ తరాలకు ప్రపంచం మొత్తంలో కూడా అత్యంత దరిద్రమైన, దౌర్భాగ్యమైన పరిస్థితి. అందరికీ నమస్కారం, నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. సుప్రీంకోర్టు ఆరావళి పర్వతాల నిర్వచనాన్ని మార్చిన తర్వాత ఉత్తరాది వ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి. హిమాలయాల కంటే పురాతనమైనవి అయిన ఆరావళి పర్వతాలు ప్రకృతికి, పర్యావరణానికి, జీవావరణానికి ఎంతో మేలు చేస్తున్నాయి. అలాంటి ఆరావళి పర్వతాలను కాపాడుకోవాల్సిన పరిస్థితులు, ఆందోళనలు చేపట్టాల్సిన పరిస్థితులు ఇప్పుడు వచ్చాయి. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు అనలిస్ట్ అనిల్ ఏకేవి గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అనిల్ గారు. అనిల్ గారు, ముందుగా అసలు ఈ ఆరావళి పర్వతాల వల్ల ప్రయోజనాలు ఏంటో చెప్పండి. ప్రయోజనాలు ఏముంది? పర్వతాలు అనేది ప్రకృతి సమతుల్యతకు ఒక యాట్రిబ్యూటర్. పర్వతాలు కానివ్వండి, నదులు కానివ్వండి, నదాలు, సముద్రాలు, మేఘాలు, వర్షాలు, ఇవన్నీ దేనివల్ల ఏర్పడతాయి? మనకు ఒక ప్రకృతి ఒక బ్యాలెన్స్ చేసే సిస్టంలో ఉంటాయి. ఇవన్నీ కూడా ఇవన్నీ ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడ్డాయి. ఆ సహజ సిద్ధంగా ఇవన్నీ ఏర్పడిన తర్వాత జంతుజాలము, మనుషులు వీళ్ళందరూ వాళ్ళ మనుగడ సాగిస్తూ వెళ్తూ ఉంటారు. సో ఇది ప్రకృతి సమతుల్యతకు అంటే ఎకాలజికల్ బ్యాలెన్స్కు సంబంధించిన అంశం ఇది పూర్తిగా. సో అరావళి పర్వతాలలో ఇప్పుడు జరుగుతున్న తవ్వకాలు ఏవైతే ఉంటాయో ఇది ఎకాలజికల్ బ్యాలెన్స్ని దెబ్బతీస్తుంది పూర్తి స్థాయిలో. ఒక్కసారి ఎకాలజికల్ బ్యాలెన్స్ అంటే ప్రకృతి సమతుల్యత దెబ్బతిన్న తర్వాత అరావళి పర్వతాలు అంటే మనకు అరేబియా సముద్రం నుంచి వచ్చే గాలులు ఏవైతే ఉన్నాయో, వేడి గాలుల్ని ఒక అడ్డుకట్టలాగా ఆపుతూ ఉంటుంది. ఒక్కసారి 100 మీటర్ల ఈ డ్రామా అవుతుందో ఇది ఈ అరావళి పర్వతాలు పోయిన తర్వాత ఇంకా మీకు ఢిల్లీ, చండీగఢ్ అటువైపు నుంచి టు సమ్ ఎక్స్టెంట్ కాన్పూర్, లక్నో వరకు కూడా వేడిగాళ్ళు వచ్చేసి ఢిల్లీ పూర్తిగా నిర్మానుష్యం అయిపోతుంది. అంటే నగరాన్ని మీరు ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆల్రెడీ కాలుష్యంగా కూపంగా మారిపోయిన ఢిల్లీ లేదా చండీగఢ్, ఈ గురుగావ్, నోయిడా, గాజియాబాద్ ఇలాంటి ప్రాంతాలన్నీ కూడా ఖాళీ చేసేయాలి. దేశ రాజధాని మోస్ట్లీ షిఫ్ట్ చేసేయాలి. హైదరాబాద్కి వస్తుంది అప్పుడు అలాంటి సందర్భంలో. సో మీకు ఒక నగరం పోతుంది, దాదాపు దాని చుట్టుపక్కల 10 కోట్ల మంది జనాలు అంటే భారతీయులు ఎఫెక్ట్ అవుతారు. 7% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ ఇస్ డైరెక్ట్లీ ఎఫెక్టెడ్ బై ఆరావళి మైనింగ్. సో ఇది మొదటి అంశం, అంటే ప్రకృతి సమతుల్యత పూర్తిగా దెబ్బతింటుంది. రెండోది, ఇది మనకు డైరెక్ట్గా కనపడేది. రెండోది ఏంటంటే తీవ్రమైన మైనింగ్ ఏర్పడడం వల్ల మీకు భూమిలో ఉన్న టెక్టానిక్ ప్లేట్స్ ఏవైతే ఉంటాయో, భూకంపాలకు కారణమయ్యే టెక్టానిక్ ప్లేట్స్ ఏవైతే ఉంటాయో అంటే బ్యాలెన్స్ చేస్తూ ఉంటాయి మన భూమి పొరల్లో. ఆ టెక్టానిక్ ప్లేట్స్ దెబ్బతిని భూకంపాలు రావడానికి ఆస్కారం ఉంది. ఆ భూకంపాలు ఎక్కడ వస్తాయి అనే దానికి మనం ప్రత్యేకంగా ఇతిమిద్దంగా ఈ ప్రాంతం అని చెప్పలేము. దట్ క్యాన్ బి ఇన్ వింధ్యా పర్వతాల్లో రావచ్చు టెక్టానిక్ ప్లేట్స్, దీనికి సంబంధిత టెక్టానిక్ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో వింధ్యా పర్వతాలు రావచ్చు, అంటే వింధ్యా మహారాష్ట్రలో రావచ్చు, లేదా పైన హర్యానా రావచ్చు, పంజాబ్లో రావచ్చు, అటు పక్కన పాకిస్తాన్లో కూడా రావచ్చు. సో దాని పరిధి ఎంత ఉంది, దాని విస్తీర్ణం ఎంత ఉంటుందో మనకు తెలియదు. ఆ టెక్టానిక్ ప్లేస్ ఇంటర్ కనెక్ట్ అయిన ఇంటర్లాకింగ్ సిస్టమ్ ఎంతవరకు ఉందో మనకు తెలియదు కాబట్టి మనం చెప్పలేం. బట్ దిట్ విల్ డెఫినెట్లీ కాజ్ ఎర్త్ క్వేక్స్, మీకు చాలా తీవ్రమైన న్యాచురల్ కెలామిటీస్కు కారణభూతం అవుతుంది ఈ పర్టికులర్ అంశం. రెండోది, కేంద్ర ప్రభుత్వం అంటే మనకి ఇప్పటివరకు వాళ్ళు చెప్పింది ఏంటంటే 100 మీటర్ల లోపు ఉన్నది మీకు పర్వతాల కింద పరిగణించము, 100 మీటర్ల పైనున్నే ఆరావళి పర్వత శ్రేణుల కింద వస్తాయని చెప్పేసి ఒక లా తీసుకొచ్చి దాని మీదే మైనింగ్ జరుగుతూ ఉంది. ఎందుకంటే మనం ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అత్యంత పురాతనమైన అరవాలి అంటే పర్వతాలన్నీ కూడా ఏజ్ ఉంటుంది. అది ఎన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ మనం చెప్పలేము. అంటే మీరు అది హిమాలయాల కన్నా ముందా, హిమాలయ తర్వాత కాదు, భూమి ఏర్పడేటప్పుడు ఇవన్నీ ఏర్పడ్డాయి. సో ప్రతి పర్వతం కూడా దానికంటూ ఒక విశిష్టత ఉంటుంది, అంటే ఖనిజాల పరంగా విశిష్టత ఉంటుంది. ఇప్పుడు బళ్ళారి పర్వతాలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్, ఈ శ్రేణి ఉంది దక్షిణ భారతదేశంలో. ఇవన్నీ కూడా దిస్ ఆల్ విల్ కమ్స్ ఇన్ టు ది వెస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఇండియా. పశ్చిమ కనుమల్లో వస్తాయి ఇవన్నీ. పశ్చిమ కనుమల్లో ఒక ట్రిబ్యూటరీస్
సో అందులో ఇనుము పేరు మీద ఖనిజాల తవ్వకం జరిగింది. దాదాపు ఊర్లు మాయమైపోయాయి. బళ్ళారి చుట్టుపక్కల బళ్ళారి, హోస్పేట్, హరపనహల్లి పైన వరకు మీకు గదగ్ వరకు చాలా మటుకు మీకు ఎన్నో ఊర్లు గాలికి కొట్టుకుపోయాయి. అంటే ఈ మైనింగ్లో కొట్టుకుపోయాయి. సో దీని ప్రభావం ఎలా ఉంటుంది, ఈ మైనింగ్ ప్రభావం ఎలా ఉంటుందని మనకు భవిష్యత్తులో వచ్చే భూకంపాలు చెప్తాయి. గతంలో లాతూర్లో మనం భూకంపాలు చూసాం. ఎందుకు అంత తీవ్ర స్థాయిలో భూకంపాలు వచ్చాయంటే విపరీతంగా మైనింగ్ జరిగి భూమిలో హాలో ఏర్పడింది. ఎప్పుడైతే ఆ బీలాలు ఏర్పడతాయి ఆ భూముల్లో, న్యాచురల్గా మీకు భూకంపాలు వస్తాయి. ఇప్పుడు మనం ఓపెన్ కాస్ట్ మైనింగ్ చేస్తున్నాం, బొగ్గు మైనింగ్ చేస్తున్నాం, ఓపెన్ కాస్ట్ మైనింగ్ అని చేస్తున్నాం, లేదా ఇంటర్నల్ కాస్టింగ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇవన్నీ ఏదో రోజు ప్రకృతి ప్రకోపనాలకు గురవాల్సింది ఈ ప్రాంతాలన్నీ కూడా. సిమిలర్లీ అరవాలి పర్వతాల్లో విశిష్టమైన ఖనిజాలు అంటే రేర్ ఎర్త్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం జరుగుతున్న తవ్వకాలు. అంటే లెడ్ కానివ్వండి, అంటే న్యూక్లియర్ అటామిక్ ఎనర్జీకి సంబంధించిన యురేనియం కానివ్వండి, థోరియం కానివ్వండి, బోరియం కానివ్వండి, గ్రాఫైట్ కానివ్వండి, ఇలాంటి అత్యంత విలువైన ఖనిజాలు అందులో ఉన్నాయి. వాటి పరిధి కూడా 2% మొత్తం అరవాలి పర్వత శ్రేణుల్లో వితిన్ 1% రేంజ్లో ఉన్నాయి. ఆ 1% రేంజ్ల వరకే మేము పరిమితం అవుతాము అని చెప్పారు వీళ్ళు తవ్వుకునే వాళ్ళు. అంటే ఒక మెమో తీసుకొచ్చి చెప్పుకున్నారు వాళ్ళు, ఒక యాక్ట్ ఏర్పరచుకొని ఆ 1% రేంజ్ వరకే, 0.2% రేంజ్ వరకే తవ్వుకుంటామని. బట్ విశిష్టమైన ఖనిజాలు రేర్ ఎర్త్ మినరల్స్ ఏవైతున్నాయో అవి 0.2% రేంజ్లోనే ఉన్నాయి. సో ఆ తవ్వకాలు జరిగినప్పుడు ఇట్ ఈస్ నాట్ అబౌట్ ది హైట్, ఇట్ ఈస్ ఆల్సో అబౌట్ ది డెప్త్. మనం బాగా గమనించాల్సింది ఏంటంటే వాళ్ళు డెప్త్ ఎంతవరకు వెళ్తున్నారు. ఇప్పుడు కొండ ఇలా తవ్వారు స్ట్రైట్గా, తవ్విన తర్వాత వాడు అక్కడే ఉండడు, పైన వదిలేసి కిందికి వెళ్ళొచ్చు. యూ కెన్ గో లోపల మన అండర్ గ్రౌండ్ టనల్ సిస్టంలో యూ కెన్ గో ఎనీవేర్. 5 మైళ్ళు, 10 మైళ్ళు, 20 మైళ్ళు, 30 మైళ్ళు కూడా వెళ్ళిపోతారు వాళ్ళు. సో దట్ మైట్ కాజ్ అ సీరియస్ డ్యామేజ్. ఒకటి. రెండోది, ఇది జాతీయ సంపద. ఇట్ ఈస్ నాట్ వన్ సింగిల్ మైనింగ్ ఓనర్స్ ప్రాపర్టీ. ఇది చాలా మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. ఇందులో ప్రతి ఒక్కరు కూడా దురదృష్టవశాత్తు ఈ దేశంలో ప్రతిపక్షాలు మౌనం వహిస్తున్నాయి, వాళ్ళు ప్రశ్నించట్లేదు. పార్లమెంట్లో ఉన్న ప్రతిపక్షాలు వెళ్తున్నారు, దీన్ని ప్రశ్నించాలి. ఎందుకంటే భావి భారత తరాలకు అంటే ముందు తరాలు అందరూ కూడా చాలా తీవ్రంగా ఎఫెక్ట్ అవుతారు. మీరు ఎర్రచందనం పుష్ప సినిమాలు చూసాం, వాడు ఎర్రచందనం కొట్టేసి అమ్ముకుంటాడు స్మగ్లరు. 30-40 ఏళ్ళకి మళ్ళీ ఎర్రచందనం పెరుగుతాయి. దాని మీద హౌస్ఫుల్ మూవీ వచ్చింది, 2000 టికెట్ పెట్టి తీస్తారు, జనాలు ఎగబడి చూస్తారు. బట్ అదే జనాలు దీని గురించి మాట్లాడరు. ఇక్కడో ఉత్తర భారతదేశంలో అరవాలి పర్వత శ్రేణులు 4 రాష్ట్రాలు ఉన్నాయి కదా, రాజస్థాన్, హర్యానా, గుజరాత్, ఢిల్లీకి సంబంధించిన ఏదో మాకేం సంబంధం అనుకుంటారు జనాలు. వాళ్ళకి సంబంధం అది. అక్కడ వచ్చిన భూకంపం ఇక్కడ వస్తుంది, దాని రెక్టర్ స్కేల్ మీద ఇక్కడ ఎఫెక్ట్ పడుతుంది. రెండో ఏంటంటే విశిష్ట ఖనిజాలు. ఈ దేశంలో ప్రతి ఒక్కరు కూడా ట్యాక్స్ పేరు, పన్నులు కడుతున్నాం అందరం కూడా. ఇవన్నీ విశిష్ట ఖనిజాలు. స్వరూపం మీకు హక్కు ఉంది, నాకు హక్కు ఉంది వాటి మీద. ఎట్లయితే మన తెలంగాణ మైనింగ్ మీద దేశ ప్రజలందరికీ ఎట్లా హక్కు ఉందో, అరవాలి పర్వతాల్లో ఉన్న అత్యంత విశిష్టమైన రేర్ మినరల్స్ మీద మనకు కూడా హక్కు ఉంది. అందులో యురేనియం ఉంది, బోరియం ఉంది, థోరియం ఉంది, ఇలాంటి మెటీరియల్ ఉంది, మీకు మినరల్స్ ఉన్నాయి. వీటిని తవ్వుకొని వెళ్ళిపోతారు మీరు. ఏదో అగ్వదారకు చటాకు రూపాయల కొనుక్కొని పోతారు మీరంతా కూడా. రేపు ఇవన్నీ మీరన్నీ తవ్వుకొని వెళ్ళిపోయిన తర్వాత భావి తరాలకు అంటే భవిష్యత్ తరాలకు, మన పిల్లలకు, వాళ్ళకంటూ ఏమి ఖనిజాలు ఉండవు. ఈరోజు బళ్ళారిలో ఇనుమంతా తవ్వేసి వెళ్ళిపోయారు. ఫెర్రోస్ పేరు మీద తవ్వారు, నాన్ ఫెర్రోస్ తీసుకొని పోయారు. అంటే 2 రకాలు ఉంటాయి మనకు మినరల్స్, ఫెర్రోస్ అండ్ నాన్ ఫెర్రోస్. చిలుము వచ్చేవి ఫెర్రోస్, చిలుము రానివి నాన్ ఫెర్రోస్. అంటే ఖరీదైన ఖనిజాలను కూడా నాన్ ఫెర్రోస్ కిందే వస్తాయి. ఫెర్రోస్ పేరు మీద మైనింగ్ స్టార్ట్ చేసి నాన్ ఫెర్రోస్ కూడా తవ్వేస్తారు. అది ప్రభుత్వము ఎవరు మాట్లాడలేదు దాని గురించి. ఎలాంటి కాగ్ రిపోర్ట్ లేదు, ఎలాంటి కేసులు లేవు, ఏమీ లేవు. ఏదో 2-3 సినిమాలు వచ్చాయి, లేదా అక్కడిక్కడ మాట్లాడుకుని తప్పిస్తే జాతికి స్థూలంగా ఎంత నష్టం చేకూర్చింది ఆ తవ్వకాలు, ఆ అక్రమ మైనింగ్ వల్ల దేశం ఎంత నష్టపోయింది అనేది ఈ రోజు ఎవరు చర్చించే వాళ్ళు లేరు. దురదృష్టవశాత్తు మేధావి వర్గం కానివ్వండి, లేకపోతే భావోద్వేగాలకు గురయ్యి ప్రభుత్వాన్ని విమర్శించే వాళ్ళు కానివ్వండి, ఎవరు ఈ రోజు వరకు దీని గురించి మాట్లాడలేదు. సిమిలర్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ విత్ అరవాలి పర్వతాలు. అరవాలి పర్వత శ్రేణుల్లో మీరు బొగ్గు తవ్వట్లేదు, లేక ఇనుప ఖనిజం తవ్వట్లేదు, ఎక్కడ పడితే అక్కడ కనపడతాయి మనకు. బట్ యు ఆర్ మైనింగ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మినరల్ విచ్ ఇస్ కాల్డ్ యురేనియం అండ్ థోరియం, లెడ్ అండ్ గ్రాఫైట్ అండ్ మ్యాంగనీస్ ఫర్ దట్ మ్యాటర్. ఇలాంటి రేర్ మినరల్స్ ఒక్కసారి దేశం నుంచి తరలి వెళ్ళిపోయాయి అనుకోండి విదేశాలకు, ఇంకా మళ్ళీ అవి ఉత్పన్నం కావు. మళ్ళీ వాటిని పునర్సృష్టి జరగదు, వాటికి పునర్నిర్మాణం జరగదు, పునరావృత్తి జరగదు, పునర్సృష్టి ఉండదు వాటికి. దేర్ ఇస్ నో క్వశ్చన్ దట్ యూ కెనాట్ రీబిల్డ్ ఆర్ రీకన్స్ట్రక్ట్ ఆర్ రీఇన్వెంట్. వన్స్ లాస్ట్ ఈజ్ లాస్ట్, గాన్. సో దానివల్ల జాతీయ సంపదని వేరే వాళ్ళకు కట్టబెడుతున్నామా? ఇప్పుడు ప్రశ్న ఎవరు వాళ్ళు? నేను ఇదే అడగాలనుకున్నాను నిజంగా. ఎందుకు అంటే ఇప్పటి వరకు మనం చూస్తూనే ఉన్నాం, ఆరావళి పర్వతాలు ఢిల్లీ, హర్యానా, గుజరాత్, అలాగే రాజస్థాన్, ఈ 4 రాష్ట్రాల్లో ఆవరించి ఉన్నాయి, అక్కడ మొత్తం విస్తరించి ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ పర్వతాలు ఆ రాష్ట్రాలకు రక్షణ కవచంగా ఉన్నాయి. అసలు ఆరావళి పర్వతాలు లేకపోతే ఢిల్లీ,
ఒక ఎడారిగా మారుతుంది, ఆ ప్రమాదం కూడా ఉంది. Yeah. మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం అవును, కూడా, yeah. ఆరావళి పర్వతాలు, ఆరావళి శ్రేణులు అని మనకు అవును. తెలుసు. ఇప్పుడు ఈ హైట్ అనే వంకతో మైనింగ్ మాఫియా ఏమన్నా కుట్ర చేస్తుంది అనుకోవచ్చు. మనం ఈ చర్చించే టైంకి దాదాపు ఎన్ని మిలియన్లు తవ్వేసుకున్నారో మనకు తెలియదు. మైనింగ్ ఎలా జరుగుతుంది అంటే ఓవర్ నైట్ జరుగుతుంది. ఒక్కసారి వాడి మైనింగ్ పర్మిషన్ వచ్చిన తర్వాత వాడి శాయశక్తుల జీవిత సంపద తీసుకొచ్చి అందులో పెట్టి తవ్వేతాలు పారేస్తారు. ఇఫ్ యూ గివ్ పర్మిషన్ ఫర్ 24 hours, యూ విల్ డిగ్ ఫర్ 24 years. అంత వేగంగా జరుగుతుంది మైనింగ్ అనేది, వాళ్ళు ఆగరు. రెండోది, దీన్ని చర్చించి దీని మీద ఒక లా పాస్ అయిపోయి లా మేకర్స్ అందరూ వచ్చి ఒక చట్టం ఏర్పరిచే లోపల వాళ్ళు తవ్వేసుకొని వెళ్ళిపోతారు. సో ఫస్ట్ ఇది ఎందుకు జరిగింది? ఒక రేర్ మినరల్స్ ఉన్న అరవాలి శ్రేణులకి ప్రభుత్వం ఎలా ఇచ్చింది పర్మిషన్ అనేది పెద్ద ప్రశ్న, అతి ముఖ్యమైన ప్రశ్న. మీరు దాన్ని మీకు తెలియదా? ప్రభుత్వాలకు తెలియదా అక్కడ ఏమున్నాయో? రేర్ మినరల్స్ ఉన్నాయి అందులో, దేశ జాతీయ సంపద తాలూకు రేర్ మినరల్స్ ఉన్నాయి అందులో. నాకు కూడా హక్కు ఉంది, మీకు కూడా హక్కు ఉంది. మీరు వాళ్ళకి ఎలా ఇచ్చారు పర్మిషన్? ఒకటి. రెండోది, ఈ 100 మీటర్ల డ్రామా ఏంటి? 100 మీటర్ల లోపల పర్వతాలు కావా? 50 మీటర్లు 60 మీటర్లోనే పర్వతాలు కావా? ఈ రేర్ మినరల్స్ అన్ని కూడా దురదృష్టవశాత్తు ఏంటంటే భూగర్భంలో కానివ్వండి, లేకపోతే 50-20 మీటర్ల కొండలనే లభిస్తాయి, దానిపైన ఏం లభించవు అవి. సో మీరు ఆ లా పాస్ చేసి, కంటి తుడుపు చర్యగా లా పాస్ చేసి తవ్వుకోమని చెప్పేస్తారు, వాళ్ళు తవ్వేసుకున్నారు. రెండోది, మీరు ఢిల్లీ వరకే ఆలోచిస్తున్నారు. ఎంతసేపు ఢిల్లీ కాలుష్యం పెరిగిపోతుంది, ఢిల్లీ వేడి వస్తుంది, ఎండలు వస్తుంది అని మాట్లాడుతుంది తప్పిస్తే, అరావళి పర్వతాల తవ్వకం జరిగిన తర్వాత మీకు అవి సృష్టించే భూకంపాలు హైదరాబాద్ కూడా రావచ్చు. ఈవెన్ యూ మైట్ ఎఫెక్ట్. ఇప్పుడు చాలా మంది అడుగుతారు అరావళి పర్వతాలు ఏంటనేది. చాలా సింపుల్గా చెప్పాలంటే, మగధీర సినిమాలో రామ్ చరణ్ దూకిన కొండలు ఏవైతున్నాయి అవే అరావళి పర్వతాలు. ఫస్ట్ సినిమా స్టార్టింగ్లో కనపడుతుంది అరావళి పర్వత శ్రేణులు అని చెప్పి, అవే అరావళి పర్వతాలు. మనకి మాట్లాడుతుందో రాజస్థాన్, హర్యానా ప్రాంతంలో ఉండేటివన్నీ కూడా. సో వీళ్ళు చెప్పింది ఏంటంటే, దాదాపు 12 లక్షల ఎకరాల్లో మీకు విస్తరించిన అతి ముఖ్యమైన ప్రాంతంలో 0.2% వరకే ఇచ్చాం మేము అని అంటున్నారు వాళ్ళు. 12 లక్షల చదరపు మైళ్ళు అవి దాని పరిధి. అందులో 12 లక్షల ఎకరాలకు తవ్వుకోవడానికి ఇచ్చామని అంటున్నారు. బట్ వీ డోంట్ నో యాక్చువల్ లెక్కలు మనకు తెలియదు. దీనికి సంబంధించిన యాక్చువల్ లెక్కలు నిజంగా సుప్రీంకోర్టు కూడా తెలుసో తెలియదు, లేదా కరెక్ట్ నివేదిక ఇచ్చారో ఎవరో కూడా తెలియదు. సో దీని వెనకాల తీవ్రమైన రాజకీయ కుట్ర ఉంది. గంటకి ఇందులో స్టోరీ మారుతుంది. వీ హ్యావ్ టు అప్రిషియేట్ అర్నాబ్ గోస్వామి. రిపబ్లిక్ టీవీ మొదటిసారి విజిల్ బ్లో చేశారు, చాలా గట్టి విజిల్ బ్లో చేశారు, దేశాన్ని కదిలించారు. ఇన్ఫ్యాక్ట్ దే ఆర్ ప్రో బీజేపీ, ప్రో నరేంద్ర మోదీ, pro central government, but still they have raised their voice, they have spoken very aggressively. ఆ గంటకు వాళ్ళు స్క్రోలింగ్ ఇచ్చుకుంటూ వెళ్ళారు, అలర్ట్ చేశారు, బుద్ధిజీవులను అలర్ట్ చేశారు, మేధావి వర్గాలు అలర్ట్ చేశారు. దురదృష్టవశాత్తు ఈ దేశంలో ప్రతిపక్షం ఉందో లేదో మనకు తెలియదు కాబట్టి ప్రతిపక్షం ఏం మాట్లాడట్లేదు. ప్రతి చిన్న విషయాన్ని వెళ్ళి మాట్లాడే ప్రతిపక్షాలు ఈ విషయంలో పట్టించుకోవట్లేదు. మరి ఎందుకు అలా మౌనం వహిస్తారో, మన స్ట్రాటజిక్ మౌనము, స్ట్రాటజిక్ సైలెన్స్ ఏంటో మనకు తెలియదు. వీ డోంట్ రీజన్ బిహైండ్ దిస్ స్ట్రాటజిక్ సైలెన్స్, బట్ there are media houses, there are people like you and me who are speaking very aggressively on this. We are whistleblowing to the people, appealing to the people to raise their concern and voice, so that their national wealth, national treasure which is there, which will not be evaporated. సో అరావళి పర్వత శ్రేణుల ఇంపార్టెన్స్ ఏంటంటే, ఖనిజ సంపదే కాదు, అది ప్రకృతి సమతుల్యత ఒక అతి ముఖ్యమైన అంశము. అది మొత్తం మీరు తవ్వేసుకొని పోతే రేపు పొద్దున దేశంలో మీకు భూకంపాలు రావచ్చు, పెను ఉత్పాతాలు రావచ్చు, కోట్ల మంది ప్రజలకు సంపద సృష్టిలో నష్టం జరగవచ్చు. సో ఇట్స్ నాట్ దట్. అండ్ ఇంకోటి ఏంటంటే, రేర్ మినరల్స్ ఉన్న ప్రాంతం అది. మీకు బళ్ళారిలో కానివ్వండి, హైదరాబాద్లో కానివ్వండి, మనుగూరులో, మన దగ్గర కూడా. ఇక్కడ లేవు మన దగ్గర ఏవో బొగ్గు గనులు ఉన్నాయి, లేకపోతే మాంగనీస్, ఐరన్ ఇలాంటివి ఉన్నాయి తప్పిస్తే న్యూక్లియర్ రిలేటెడ్ థోరియం, బోరియం, యురేనియం ఇలాంటివి ఏమీ లేవు మన దగ్గర. సో అక్కడే ఉన్నాయి. సో అది జాతీయ సంపద. రేపు పొద్దున నిన్న ఇస్రో బాహుబలి రాకెట్ పంపించింది, 4 రాకెట్లు పంపించారు, సక్సెస్ఫుల్ అయ్యాము. మనకు ఫ్యూయల్ కావాలి, మీకు ఉంది కదా అక్కడ మన హెవీ వాటర్ ప్లాంట్ మన దగ్గర ఉంది, తెలంగాణలో ఉంది, మనుగూరులో ఉంది. అలాంటి హెవీ వాటర్ ప్లాంట్కి కావాల్సిన రేర్ మినరల్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి. వాటిని తవ్వుకొని పోతే మళ్ళీ మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మళ్ళీ ఇంపోర్ట్ చేసుకుంటే మనం డాలర్లో కొనాలి, మళ్ళీ డాలర్ పెరుగుతుంది, మళ్ళీ ఏడుస్తాం మనం డాలర్లు పెరుగుతున్నాయి అని చెప్పి. సో ఇదంతా ఒక విషస్ సైకిల్. సో వీ నీడ్ టు అండర్స్టాండ్, ప్రపంచంలో ఏ దేశం కూడా భారతదేశం అంతా దిగజారిపోయి న్యాచురల్ రిసోర్స్ నమ్ముకోలేదండి. ప్రపంచం మొత్తంలో కూడా అత్యంత దరిద్రమైన, దౌర్భాగ్యమైన పరిస్థితి, మనలాంటి పరిస్థితి ఇంకా ఏ దేశం దాపరించలేదు. మీరు చూడండి, గల్ఫ్ దేశాలు వాళ్ళ దగ్గర మినరల్స్ లేక కాదు, వాళ్ళు ఓన్లీ డీజిల్, పెట్రోలియం, చమురు ఉత్పత్తుల వరకే, ఎగుమతుల వరకే పరిమితం అయ్యారు. అమెరికాలో చమురు ఉత్పత్తులు లేదు, ఫాజిల్ ఫ్యూయల్ అమెరికాలో కూడా ఉంది, కానీ వాళ్ళు ఈ రోజు కూడా నిక్షేపాలను వెలికి తీయలేదు. వాళ్ళు ఇప్పటికి కూడా గల్ఫ్ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటారు తప్పిస్తే వాళ్ళ దగ్గర ఉన్న నిక్షేపాలని అమ్ముకోలేదు. చైనా వాళ్ళ దగ్గర ఉన్న నిక్షేపాలు కాపాడుకుంటుంది, మిగతా ప్రపంచ దేశాల నుంచి వాళ్ళు దిగుమతి చేసుకుంటున్నారు. దురదృష్టవశాత్తు మన దేశ రాజకీయాలు ఎంత దరిద్రమైందంటే, వాడు ముందు తరాల గురించి ఆలోచించడు, భావి తరాల గురించి ఆలోచించారు.
భావితరాలు అని చెప్పి ఆలోచించారో ఈ మైనింగ్ కార్యక్రమాలు జరుగుతాయి. అంత ఆగమేఘాలమే మైనింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. అంత అవసరం దేశానికి ఏమీ లేదు ప్రజెంట్. వీఆర్ నాట్ ఇన్ దట్ వాట్ యు కాల్ పథెటిక్ కండిషన్ వేర్ వీ హ్యావ్ టు గో ఫర్ మైనింగ్ ఆఫ్ దిస్ రేర్ మినరల్స్. ఇది పూర్తి రాజకీయ లాభాపేక్ష కోసం కొంతమందికి అడ్డగోలా కట్టబెడుతున్న వైనం అంతా తప్పిస్తే ఇంకేం లేదు మేడం. ఇది సేవ్ ద ఆరావళిస్ పేరుతో ఆందోళనలు జరుగుతున్నాయి, నిరసనలు జరుగుతున్నాయి, ఉద్యమాలు జరుగుతున్నాయి. అయినా సరే ఇవి సరిపోయేలాగైతే పరిస్థితులు కనిపించట్లేదు. లేదు. మన దేశంలో చైతన్యం అనేది ఓన్లీ మనం సోషల్ మీడియాలో రాసుకోవడానికి, ఇట్లా టీవీ ఛానల్స్లో కూర్చొని మాట్లాడుకోవడానికి, ఆర్టికల్స్ రాసుకోవడానికి తప్పిస్తే మనం ఏం చేయలేము వీటిని. మనకేందనంటే ఈ దేశంలో బలమైన ప్రతిపక్షాలు లేవు ప్రస్తుతానికి వీటిని ప్రశ్నించడానికి. అధికార పక్షం ఎంతసేపు వాళ్ళ వర్షన్ వాళ్ళకు ఉంటుంది. ఇవన్నీ 20 ఏళ్ళ 30 ఏళ్ళ తర్వాత మీరు ఉండరు, నేను ఉండము, మన ముందు తరాలు ఉంటారు. 50 ఏళ్ళ తర్వాత వాళ్ళు ఉండరు, మన వాళ్ళు ఉంటారు. 100 ఏళ్ళ తర్వాత వాళ్ళు ఉండరు, మన వాళ్ళు ఉంటారు. జాతీయ సంపద, దిస్ ఇస్ అ నేషనల్ ట్రెజర్. ఐ మీన్ దిస్ ఇస్ నాట్ ఎన్ ఇది ట్రెజర్, ఇది ఒక ట్రెజర్, ఇది త్రిజోరి. దీన్ని మీరు తీసుకెళ్ళి ఈరోజు తవ్వుకుంటా అంటే ఎట్లా? అసలు అవసరం లేని సందర్భంలో బొగ్గు ధర తవ్వారో అవసరం ఉంది. ఎందుకంటే బొగ్గు ఉత్పత్తులు మనకు కావాలి, మనకు ఎలక్ట్రిసిటీ కోసం థర్మల్ ఎనర్జీ కావాలి. ఫైన్, ఇక్కడ వరకు బాగుంది. ఐరన్ ఓర్ తవ్వుకున్నారు, మన నిత్యావసరాల వరకు తవ్వుకోవాలి. కానీ దీన్ని ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి వెళ్ళిపోయాం. చాలా దుర్మార్గంగా కొండలు మొత్తం తవ్వేసాము. కొన్ని నైసర్గిక స్వరూపాలే మార్చేసాం, సరిహద్దులే మార్చేసి మొత్తం కొండలను తవ్వేసి ఐరన్ ఓర్ చైనాకి అమ్ముకున్నాం. వాడు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఈరోజు మన దగ్గర ఈరోజు కావాల్సిన ఐరన్ ఓర్ మన దగ్గర లేదు దురదృష్టవశాత్తు. కోకింగ్ కోల్ ఈరోజు భారతదేశం ఆస్ట్రేలియా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది. వీఆర్ ఇంపోర్టింగ్ కోకింగ్ కోల్ ఫ్రమ్ ఆస్ట్రేలియా డిస్పైట్ వీ హ్యావ్ అవర్ ఓన్ రిజర్వ్స్. ఇది కాకుండా న్యూక్లియర్ రిలేటెడ్ మినరల్స్ ఏవైతున్నాయో వాటిని మన అవసరాలకు భవిష్యత్తులో యుద్ధ సామాగ్రి అనేది నిత్య వస్తువు అవుతుంది. గోయింగ్ ఫార్వర్డ్ యుద్ధ సామాగ్రి ఏదైతే ఉందో, అంటే యుద్ధానికి సంబంధించిన సామాగ్రి, ఈవెన్ వీ టాక్ అబౌట్ యురేనియం, బేరియం, థోరియం, వీటిని కూడా కాసేపు యుద్ధ సామాగ్రి అనుకుందాం. ఇవన్నీ నిత్యావసర వస్తువులు అవుతాయి. ప్రపంచం మారుతున్న జియో పాలిటిక్స్లో నిత్యావసర వస్తువులు అవుతున్న సందర్భంలో ఈ నిత్యావసర వస్తువుని తీసుకెళ్ళి మీరు అడ్డికి పవసరి ఇంకొనికి అమ్ముకున్నారనుకోండి, కథం గాన్ కేస్. మళ్ళీ దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి, మనం మీద శాంక్షన్స్ విధిస్తారు. ఇప్పటికే మనం ఎన్నో శాంక్షన్స్ ఎదుర్కొంటున్నాం. మనము 50% ట్రంప్ గారి టారిఫ్ ఎదుర్కొంటున్నాము. ఇట్లాంటి చాలా ఉన్నాయి. దిస్ ఈస్ నాట్ ద టైమ్. గవర్నమెంట్ హ్యాస్ టు గివ్ సమ్ సెన్స్. వాళ్ళు ఇంకో 100 ఏళ్ళ గురించి ఆలోచించారు. అమెరికన్స్ ఎలా ఆలోచిస్తారు 100 ఏళ్ళ ముందు? ఎందుకు ఈరోజు అగ్రరాజ్యం అయింది అమెరికా? దే థింక్ 100 years ఫార్వర్డ్. హౌ చైనా ఇస్ థింకింగ్? దే థింక్ 100 years ఫార్వర్డ్. వాళ్ళ భవిష్యత్ తరాలకు. పుతిన్ ఫర్ దట్ మ్యాటర్, అది కూడా ఒక నియంత్రిత దేశమే. వాళ్ళు 100 ఏళ్ళు ముందుకే ఆలోచిస్తారు. యూ టేక్ ఎనీ కంట్రీ ఆన్ దిస్ ఎర్త్ విచ్ ఇస్ సూపర్ పవర్, దే థింక్ 100 years ఫార్వర్డ్. మనకు అసలు ఆ ఫార్వర్డ్ లుకింగే లేదు, ఫార్వర్డ్ థింకింగే లేదు. ఎంతసేపు ఈ రోజు గడిచిపోతుందా, రేపు గడిచిపోతుందా, వీడికి మైనింగ్ కట్టబెడదామా, వాడికి మైనింగ్ కట్టబెడదామా, వీళ్ళ నుంచి రాజకీయ యువ సంపాదించిన డబ్బులు అనేవి పొలిటీషియన్స్కి వస్తాయి, వాళ్ళ బినామీ కంపెనీస్కి వస్తాయి, నాయకులు వాళ్ళ దొంగల బినామీ కంపెనీస్కి వస్తాయి. మళ్ళీ వాళ్ళు వచ్చి ఎన్నికల్లో నిలబడతారు. సిగ్గు లేకుండా మనమే వెళ్ళి వాళ్ళ ఓట్లేసి గెలిపిస్తాం. మళ్ళీ వాడు చదువుకుంటాడు. ది సర్కిల్, ఈ విష సర్కిల్ చూడండి మీరు. ఈ మైనింగ్ తవ్వకాలు చేసే వాళ్ళు ఫండింగ్ ప్రభుత్వాలకు చేస్తారు. అంటే వీళ్ళందరూ కూడా మీకు రాజకీయ పార్టీలకు ఫండింగ్ చేస్తారు. వీళ్ళు మాట్లాడరు. ఈ రాజకీయ పార్టీలు ఫండింగ్ తీసుకున్నాడు ఏం చేస్తాడు? పర్మిషన్ ఇస్తాడు. పర్మిషన్ ఇచ్చిన తర్వాత వాడు వీడు గెలుస్తాడు, వాడు గెలుస్తాడు. వాడి తాలూకు వ్యక్తులు మళ్ళీ అధికారంలోకి వస్తారు. మళ్ళీ వాళ్ళు పర్మిషన్లు ఇచ్చుకుంటారు, మళ్ళీ తవ్వుకుంటారు, మళ్ళీ మనం వాళ్ళ కోట్లు ఇస్తాము. అంటే మమ్మల్ని చంపేసేంట్రా అని చెప్పి వాడి కత్తి నూరి మనం వాడి చేతిలో కత్తి పెడుతున్నాం. పాలిటీషియన్స్ ని, కార్పొరేట్స్ ని, అలాగే ఈ మైనింగ్ మాఫియాని కూడా పక్కన పెట్టేద్దాం. ఆరావళి రేంజెస్ ని కాపాడుకోవడానికి ఇండియన్ సిటిజన్స్ గా మన రెస్పాన్సిబిలిటీ. మనం ఇప్పుడు నేను మాట్లాడాను, మన రెస్పాన్సిబిలిటీ. ప్రతిపక్షాలు ఇప్పుడు వీఆర్ నాట్ లా మేకర్స్. హూ ఆర్ లా మేకర్స్? మై క్వశ్చన్ ఇస్ హూ ఆర్ లా మేకర్స్? వీఆర్ ఓటర్స్ అంతే. మనం లా మేకర్స్ కాదు కదా. మనం ఓట్లు ఇచ్చి గెలిపించాము, ప్రతిపక్షాన్ని గెలిపించాము, అధికార పక్షాన్ని గెలిపించాము. ప్రతిపక్షాలు గోల చేయాలండి. ఇందులో ప్రాంతీయ పార్టీలు ఏం చేస్తున్నాయి, కేంద్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు ఏం చేస్తున్నాయి? వెళ్ళండి, దాన్ని రౌండప్ చేయండి, అక్కడ మానవహారం ఏర్పరచండి. 100% కాకుండా ఎలా ఉంటాయి? ఇందులో ఒక మైనర్ ఉన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మైనింగ్ సంస్థ ఉంది, వాడు ఇద్దరిని సాటిస్ఫై చేస్తాడు. రేపు పొద్దున్న ఎవరి అధికారులు వస్తే తెలియదు కదా. ఈ విల్ టేక్ కేర్ ఆఫ్ బోత్ ద పీపుల్. ఎందుకుంటారు ఇందులో? వ్యాపారాలు, ఇప్పుడు రాజకీయాలు, వ్యాపారాలు అనేవి తోడు నీడ లాంటివి, పాలు నీళ్ళు లాంటివి, రెండు కలిసే ఉంటాయి. అక్కడ మనలా రోజు తిట్టుకున్నట్టు ఏమి ఉండరు. తర్వాత అందరూ బాగా కలిసే ఉంటారు. దే ఆర్ సో బ్యూటిఫుల్ ఇన్ దేర్ బిజినెసెస్. ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర ఉంది, ఫర్ ఎగ్జాంపుల్. తెలంగాణ ఆంధ్రలో రోజు తిట్టుకుంటారు తెలంగాణ ఆంధ్ర నాయకులు. బయట కలిసి ఉంటారా వాళ్ళు? మీరు వెళ్ళి చూడండి, బయట హోటల్స్, రెస్టారెంట్స్, పబ్బులు, లేకపోతే సినిమా హాల్స్, ఫంక్షన్స్ చూడండి, ఇల్లు పెళ్లి, పేరెంటాల ఫంక్షన్స్ చూడండి, అందరూ కలిసి ఉంటారు అక్కడ. తెలంగాణ ఆంధ్ర నాయకులు చెట్ట పట్టాలు వేసుకొని తిరుగుతారు. వాళ్ళ అభిమానులే కొట్టుకొని చేస్తారు. నాయకులు మనం డైరెక్ట్ కొట్టుకోవడం చూసారా? సిమిలర్లీ మీకు
ఇలాంటి వ్యాపార లావాదేవీల్లో ఇద్దరు కలిసే ఉంటారు. సో నిజమైన ప్రతిపక్షానికి దమ్ముంటే అక్కడ వెళ్ళి మానవహారం చేయండి. తెలంగాణ ఏర్పడేప్పుడు మానవహారాలు ఏర్పడ్డాయి, సాగరహారాలు ఏర్పడ్డాయి. ఆ స్థాయిలో జరగాలి ఉద్యమాలు. ఆ స్థాయిలో ఉద్యమాలు జరిగితే మీకు ప్రకృతి సంరక్షణ జరుగుతుంది. ప్రకృతి సమతుల్యతను ఎవరు దెబ్బతీయరు. ఇప్పుడు చిలుకా లేక్ మన దగ్గరికి సైబీరియా నుంచి పెలికాన్ పక్షులు వస్తున్నాయి అని చెప్పి దాన్ని మీరు హెరిటేజ్ సెంటర్ కింద చేశారు. అరవల్లిని హెరిటేజ్ సెంటర్ చేయండి, నేషనల్ ట్రెజర్ కింద గుర్తించండి. అరవల్లి పర్వత శ్రేణి నేషనల్ ట్రెజర్ యునెస్కో వాళ్ళకి అప్పగించండి. అది ఎందుకు చేయట్లేదు అని తవ్వేసుకుందామని. దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ. మొత్తం మీద ఆరావళి పర్వతాలు ప్రమాదంలో ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఆరావళి పర్వతాలు కాదు మేడం, భారతదేశమే ప్రమాదంలో ఉంది. దేశం కూడా ప్రమాదంలో పడబోతున్నట్టుగా పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మన భవిష్యత్తు మనకే అర్థమైపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు.